సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. స్వధర్మానుష్ఠానమే సత్ఫలదాయకం. సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర శివ తత్వ సుధానిధి పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన వ్యాసం. అవునన్నా కాదన్నా వర్ణ వ్యవస్థ హిందూ సమాజంలో ఒక బలమైన అంశమైంది. దీని ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. అయితే ఏ సమాజంలోనైనా సరే వ్యక్తి స్వార్థాలు ప్రబలిన తర్వాత వ్యవస్థలోని కొన్ని ప్రత్యేకతలను దుర్వినియోగం చేసుకునే వారి వల్లనే ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటి ప్రమాదాలే వర్ణ వైషమ్యాలుగా పెచ్చరిల్లాయి. వాటిని మళ్ళీ క్రమంగా చాలా మేరకు సంస్కరించుకోగలిగాము. వర్ణ వ్యవస్థను మనం నిర్మూలించలేము. అందున రకరకాల కుల సంఘాలు అన్ని రకాలుగా బలపడుతున్న నేటి కాలంలో ఇది మరీ అసాధ్యం. అయితే కర్తవ్యమంతా ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించి తమ స్వధర్మాన్ని పాలించడమే. కానీ దానికి విరుద్ధంగా స్వధర్మ పాలనలో వెనుకబాటుతనం వహించడం నేడు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుల విషయం. బ్రాహ్మణ జాతి అనాదిగా భోగలాలసకు ప్రాధాన్యం ఇవ్వకుండా పరిమితి అవసరాలతో సదాచారవంతమైన జీవితాన్ని గడుపుతూ తపస్సుని, విద్యని, మంత్రశక్తిని పరిరక్షిస్తూ ఆ విద్యలతో సమాజంలో గురుస్థానం వహించి ఆదర్శప్రాయంగా భాషించింది. దుష్టమైన పరాయి పాలనల దాడులలో ఆత్మార్పణం చేసుకున్న వారు కొందరు, అతి కష్టంపై సనాతన విద్యలను పదిలపరిచి తరువాతి తరాలకు నిలిపిన వారు ఇంకొందరు. కాశీ క్షేత్రంలో పరాయి మతస్థుల దుర్మార్గాలు ప్రబలిన కాలంలో నిత్యాగ్నిహోత్రుల గృహాలపై దాడి చేసి వేద పఠనం చేసే వారి కంఠాలను ఉత్తరించిన దారుణాలకు బలైన బ్రాహ్మణుని అందరూ. సోమనాథ్ మందిరంపై జరిగిన దాడిలో ఇంకా ఎన్నో ఆలయాల ధ్వంసకాండాలలో విప్రుల ప్రాణాలు హరించుకుపోయాయి. కాశ్మీరీ పండితులందరూ విమతస్థుల విచ్చుకత్తులకు విగత జీవులయ్యారు. ఎందరో పండితుల గుహాలలోనికి చొచ్చుకు వెళ్లి విలువైన విద్యల తాళపత్ర గ్రంథాలను లోకువచ్చి నడి రోడ్లలో ముష్కరులు తగలబెట్టారు. ఇలాంటి ఎన్నో దారుణాలను ఎదుర్కొంటూనే విద్యలని, శాస్త్రాలని కాపాడుకుంటూ వచ్చింది విప్రజాతి. వారందరికీ సదా వినమ్ర నమస్సులు. మార్కో పోలో వంటి విదేశస్తులు భారతీయ విప్రుల సత్యసంధత వంటి సద్గుణాలను సోదాహరణంగా శ్లాఘించారు. ఇప్పటికీ ధర్మరక్షణ దీక్ష కంకణులైన విప్రులు కొన్ని చోట్ల కనిపిస్తూనే ఉన్నారు. వారికి ప్రణామ సహస్రాలు. కానీ క్రమేపీ క్షీణదశ ప్రాప్తించి అనేక విధాలుగా స్వధర్మాన్ని విడిచిపెట్టి నిత్య సంధ్యావందనాది కృత్యాలను కూడా వదిలివేసిన భ్రష్టత్వం అధికంగా గోచరిస్తోంది. ఆలయానికి అర్చకత్వం, సమాజంలో పౌరోహిత్యం వహించే విప్రులు కొందరు తమ స్వధర్మ పాలనలో చూపిస్తున్న భ్రష్టత్వం బాధాకరం. దేవాదాయ శాఖ నుండి కానీ ఇతర నిర్వాహక మండలి నుండి కానీ ఎదుర్కొంటున్న అవమానం, అందుకుంటున్న అతి తక్కువ వేతనం వలన బాధితులవుతున్న అర్చకుల సంఖ్య తక్కువేమీ కాదు. కలియుగ లక్షణమైన బ్రహ్మద్వేషుల వలన అనేక రంగాల్లో ఎదురు దెబ్బలను చవి చూస్తున్నారు కూడా. వాటి మాటలను అలా ఉంచి తమ పవిత్ర స్థానాన్ని తాము పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. హక్కుల కోసం పోరాడినంతగా బాధ్యతల విషయాన్ని గమనిస్తున్నారా? ఆ మధ్య ఒక ప్రసిద్ధ దేవాలయంలో ఒక అర్చకుడు 16 రుక్కుల శ్రీ సూక్తంలో లెక్కలేనన్ని అపస్వరాలను, ఉచ్చారణ దోషాలను వెళ్ళగక్కాడు. అతడు వేదాంగవేత్త కానక్కర్లేదు, పండితుడో భక్తుడో అయిపోనక్కర్లేదు. కనీసం తాను చేసే కొద్దిపాటి అర్చనా విధానం, పలికే కొన్ని మంత్రాలు నిర్దిష్టంగా నేర్చుకోవచ్చు కదా. తన పని తాను తప్పు లేకుండా చేస్తే తన అనుష్ఠానమే తనని కాపాడుతుంది కదా. ప్రతి అర్చకుడు రామకృష్ణ పరమహంస వలె భక్తులు కాలేరు. కానీ తమ శౌచం, సదాచారం తాము పాటిస్తే వారికి రక్ష, ఆలయానికి క్షేమం, తద్వారా భక్తులకి యోగం. కొన్ని చోట్ల అర్చక పౌరోహిత్యాలు నిర్వహించేవారు కనీసం సంధ్యావందనాన్ని కూడా చేయకుండా ఆ పనులకు సిద్ధపడిపోతున్నారు. సంధ్య వాచని విప్రుడు ఏ కర్మకి పనికిరాడు అని శాస్త్రం చెబుతోంది. సదాచారం కలిగిన వారి నుండి పలికే మంత్రానికి శక్తి ఉంటుంది. తన నిత్యానుష్ఠానాన్ని, సదాచారాన్ని తాను శ్రద్ధగా పాటిస్తే తప్పకుండా ఆ అనుష్ఠాన బలం అతనికి శక్తినిస్తుంది. వాటిని విడిచిపెట్టి దేబిరింపుతో కేవలం ధనార్జన ప్రధానంగా పెట్టుకోవడం వల్లనే వర్చస్సు, ప్రభ పెరిగిపోతున్నాయి. సమాజం పట్ల ప్రేమ, తమ అనుష్ఠానం పట్ల అంకిత భావన బ్రాహ్మణులకు కర్తవ్యాలు. నిగ్రహం, పవిత్రత ప్రతి వ్యక్తికి ముఖ్యాలే అయినా బ్రాహ్మణులకు అవి మరీ ప్రధానాలు.
మద్య మాంసాదులను సైతం స్వీకరిస్తూ అర్చకత్వాదులకు సిద్ధపడిపోతున్న వారు ఉన్నారు. మరోవైపు చెప్పలేని పాపాలను ఆచరిస్తూ బలహీనతలకు లోబడే వేద పండితులు, పురోహితులు కూడా కనిపిస్తున్నారు. అయితే సమాజంలో ప్రతి రంగంలోనూ అవినీతి పరులు, వ్యసన పరులు ఉంటున్నారు కదా, కేవలం విప్రవర్గంలోనే ఉన్నారని ఎత్తి పొడవడం ఎందుకు అని ప్రశ్నించేవారు ఉండవచ్చు. పవిత్రమైన పని చేసేవారు పవిత్ర శీలంతో, సత్ప్రవర్తనతో ఉండాలని సమాజం ఆశించడం సహజం. అలా ఉండడం అవసరం కూడా. సైనికుడు ఎన్నో భోగాలను వదులుకుని దేశభక్తినే ప్రాణంగా కలిగి ఉంటాడు. దేశవాసులందరికీ దేశభక్తి ముఖ్యమే అయినా సైనికుడికి మరీ ప్రధానం. అలాగే దైవశక్తిని పదిలపరిచి తద్వారా సమాజాన్ని రక్షించవలసిన విప్రుడు కూడా తనదైన సదాచారాన్ని, పవిత్రతని వదులుకోరాదు. అన్ని రంగాల్లో తమ వర్గాలు ప్రాధాన్యం చెందాలని తప్పించడం సంతోషమే. కానీ తమవైన నిత్య కర్మానుష్ఠానాలను, స్వధర్మాన్ని పాటించితే అవే తమను పరిరక్షిస్తాయనే విశ్వాసం తామే కలిగి ఉండాలి. తమకు విశ్వాసం లేని నాడు ఇతరులకు విశ్వాసం కలిగించగలరా? ఇదిలా ఉంటూ ఉంటే పండితులు అనుకునేవారు పరస్పర అహంకారాలతో, ఒకరినొకరు సహించలేని తనంతో సనాతన విద్యను కాపాడుకోలేకపోతున్నారు. ఈర్ష్యాసూయల ఆధిక్యంతో తమ ప్రతిభా ప్రదర్శన పట్ల చూపించే ప్రాధాన్యాన్ని సనాతన ధర్మ వ్యాప్తి పట్ల కనబరచలేకపోతున్నారు. బ్రాహ్మణత్వ పరిరక్షణ ద్వారా మొత్తం సనాతన ధర్మాన్ని కాపాడగలము అని ఆదిశంకర్లు ప్రస్తావించిన అంశాన్ని స్మరించాలి. విభిన్న సంప్రదాయాలతో కొన్ని చీలికలు, శాఖోపశాఖలతో ఇంకొన్ని వేర్పాట్లు, ఇలా అనైక్యతకి ఆలవాలమైపోయిన విప్రజాతి తమ చుట్టూ అలముకుంటున్న అవగాహన రహితుల బ్రహ్మద్వేష దావాగ్నిని గమనించలేకపోతోంది. ఒక బ్రాహ్మణుడిగా కాకుండా ఈ సనాతన ధర్మ వ్యవస్థ యొక్క క్షేమాన్ని కోరే సామాన్య ఆస్తికునిగా, భారతీయ పౌరునిగా విప్రులకు ఇదే విన్నపం. మీ అనుష్ఠానాన్ని, సత్ప్రవర్తనని నిర్లక్ష్యపరచకండి. భారతదేశపు ఆలయ వ్యవస్థని, కల్పశాస్త్రాన్ని కాపాడండి. ప్రతి అర్చక పురోహితునకు కనీసం సంస్కృత భాషా జ్ఞానం, ధర్మశాస్త్ర పరిజ్ఞానం ఉండేలా ఆ వర్గానికి చెందిన పెద్దలు జాగ్రత్త పడాలి. వాటికి సంబంధించిన సంఘాల వారు తమకు హెచ్చరికలని, సంస్కరణలని అమలుపరుచుకుంటూ వాటితో పాటు హక్కుల కోసం పోరాడవచ్చు. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం అని కోరుకొనడంలో వారు క్షేమంగా తమ ధర్మాన్ని కాపాడుకుంటేనే సమాజానికి క్షేమం అనే భావం ద్యోతకం అవుతుంది. అంతేకాదు, గో బ్రాహ్మణేభ్యః అనే సంస్కృత శబ్దం పంచమి విభక్తి పరంగా గో బ్రాహ్మణుల నుండి ఎల్లవేళలా లోకానికి క్షేమం కలగాలనే స్వస్తి భావనని బోధపరుస్తోంది. ఈ తపనంతా ఒక వర్గక్షేమం కోసమే కాదు, సమగ్ర మానవజాతి భద్రత కోసం, శుభం కోసం. లోకా సమస్త సుఖినో భవంతు.